హలో ఎవ్రీవన్, సోషల్ ప్రాక్టీస్ బి చూద్దాం. భారత కాలమాన ప్రామాణిక రేఖను గుర్తించండి. 82.5 తూర్పు రేఖాంశం, 82.5 పడమర రేఖాంశం, 82.5 తూర్పు రేఖాంశం, 0 డిగ్రీ తూర్పు రేఖాంశం. భారత కాలమాన ప్రామాణిక రేఖని 82.5 తూర్పు రేఖాంశం. కొలంబస్ ఏ సంవత్సరంలో ఐరోపా ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు? 1492. ఆప్షన్ బి కరెక్ట్. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రంను గుర్తించండి. పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రము ఆర్కిటిక్. పరిమాణం, ఉపరితల వైశాల్యం, లోతు పరంగా ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రంని గుర్తించండి. ఆర్కిటిక్, అట్లాంటిక్, హిందూ, పసిఫిక్. మహాసముద్రాల్లో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్. అతి చిన్న మహాసముద్రం ఆర్కిటిక్. ఇది గుర్తుపెట్టుకోండి. వైశాల్యం పరంగా అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. భూమధ్య రేఖతో కలుపుకొని మొత్తం అక్షాంశాలు ఎన్ని? 180, 181, 182, 360. అక్షాంశాలు 181. పడమర నుంచి తూర్పుకి గీసినటువంటి అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు అంటారు. ఇవి 131. భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది? తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి దక్షిణంకి, దక్షిణం నుంచి ఉత్తరంకి. ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి భ్రమణం చేస్తుంది? పడమర నుంచి తూర్పుకి భ్రమణం చేస్తుంది. భూమధ్య రేఖ కింది వాటిలో ఏ ఖండం గుండా ప్రయాణించదు? ఉత్తరామిక. అంటే భూమధ్య రేఖ ఏ ఖండం గుండా ప్రయాణిస్తుంది? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. 3. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అడ్డంగా గీచి ఉన్న ఊహారేఖల్ని గుర్తించండి. అక్షాంశాలు, రేఖాంశాలు, సమాంతర రేఖలు, ఏ లేదా సి. అక్షాంశాలు సమాంతర రేఖలు, అడ్డంగా గీయబడినవి, నిలువుగా గీయబడినవి రేఖాంశాలు. భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖలైన అక్షాంశాలను ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు గీస్తారు? ప్రధాన దిక్కులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఏ దిక్కు నుంచి ఏ దిక్కు గీస్తారు అక్షాంశాలని? పడమర నుంచి తూర్పుకి గీస్తారు. ఈ విధంగా అడ్డంగా గీస్తారు కదా. ఆప్షన్ సి కరెక్ట్. అక్షాంశాలన్నింటిలో పొడవైన దానిని గుర్తించండి. కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ వలయం. అక్షాంశాలన్నింటిలో పొడవైనది భూమధ్య రేఖ. ఆప్షన్ సి కరెక్ట్. కొలంబస్ అనే అన్వేషకుడు 1492 సంవత్సరంలో ఐరోపా ప్రాంతం నుంచి ఏ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. అంటే పశ్చిమ దిశగా బయలుదేరి. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళంను ఏమంటారు? ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళంను ఏమంటారు? దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం, పూర్వార్ధగోళం, పశ్చిమార్ధగోళం. ఏమంటారు? ఉత్తర దిక్కు, ఉత్తరార్ధగోళం. భూమి మీద అధిక భాగంలో ఇవి ఉండడం వలన నీలంగా కనిపిస్తుంది. మబ్బులు, పర్వతాలు, అడవులు, మహాసముద్రాలు. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఉండడం వలన భూమి నీలంగా కనిపిస్తుంది. 16th క్వశ్చన్. కొలంబస్ అనే అన్వేషకుడు ఏ దేశస్థుడు? ఫ్రాన్స్, రష్యా, అమెరికా, ఇటలీ. ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ గీసే ఊహారేఖల్ని ఏమంటారు? అక్షాంశాలు, రేఖాంశాలు, సమాంతర రేఖలు, ఏ లేదా సి. రేఖాంశాలు. అడ్డంగా కలుపుతూ గీసే రేఖల్నేమో అక్షాంశాలు, నిలువుగా ఏమో రేఖాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. పరిమాణం పరంగా అతి చిన్న మహాసముద్రంని గుర్తించండి. ఆర్కిటిక్, అట్లాంటిక్, హిందూ, పసిఫిక్. ఆర్కిటిక్. అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్. అతి చిన్న మహాసముద్రం ఆర్కిటిక్. భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం వరకు గల అర్ధగోళంను ఏమంటారు? దక్షిణ ధ్రువం వరకు గల గోళం
దక్షిణార్ధగోళం. కొలంబస్ ఐరోపా ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరాలనుకున్నాడు. కానీ అతను చేరిన ప్రదేశం ఏది? కరేబియన్ దీవులు. ఆప్షన్ బి కరెక్ట్. గ్రీనిచ్ రేఖాంశం అనగా 0 డిగ్రీ రేఖాంశంని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. మొత్తం రేఖాంశాలు ఎన్ని? 360. ఆప్షన్ డి కరెక్ట్. మొత్తం అక్షాంశాలు 181, మొత్తం రేఖాంశాలు 360. వైశాల్యం పరంగా అతి చిన్న ఖండం ఉత్తర అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా. ఆస్ట్రేలియా. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? అంతర్జాతీయ దినరేఖని 82.5 తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు. భూమధ్య రేఖ ఎన్ని దేశాల గుండా పోతుంది? 9 దేశాలు, 13 దేశాలు, 7 దేశాలు, 15 దేశాలు. 13 దేశాల గుండా వెళ్తుంది. భూమధ్య రేఖను దాటే మహాసముద్రంని గుర్తించండి. హిందూ, అట్లాంటిక్, పసిఫిక్. పైవన్నీ కరెక్ట్. 23.5 ఉత్తర అక్షాంశంను కర్కట రేఖ అని, 23.5 దక్షిణ అక్షాంశంను మకర రేఖ అని అంటారు. 66.5 ఉత్తర అక్షాంశంని ఆర్కిటిక్ అని, 66.5 దక్షిణ అక్షాంశంని అంటార్టిక్ అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.